న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ఈ రైల్వే రూట్లోని రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. అది ఏమిటంటే మచిలీపట్నం నుంచి తిరుపతి వెళ్లడానికి ప్రత్యేక రైళ్లు వస్తున్నాయి. విజయవాడ డివిజన్ పరిధిలోకి వచ్చే ఈ రెండు స్టేషన్ల మధ్య ప్రయాణికుల కోసం ప్రత్యేక రైళ్లను రైల్వే శాఖ అందుబాటులోకి తీసుకురాబోతుంది. వేసవికాలం రద్దీని తట్టుకునేందుకు వీలుగా ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయబోతున్నారు. ఈ రైళ్లు ఏ రోజుల్లో రాకపోకలు సాగిస్తాయి, ఏ స్టేషన్లలో హాల్ట్ ఇచ్చారనే వివరాలను అధికారులు వెల్లడించారు. తిరుపతి నుంచి మచిలీపట్నానికి ఈ నెల 13 నుంచి మే 25వ తేదీ వరకు అంటే 8 వారాల పాటు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలు నడుపుతున్నారు. అలాగే మచిలీపట్నం నుంచి తిరుపతికి ఈ నెల 14 నుంచి వచ్చే నెల 26వ తేదీ వరకు ప్రతి సోమవారం మరో ప్రత్యేక రైలు ప్రయాణించనుంది. ఇలా రెండు వైపులా కలిపి నెల రోజుల పాటు మొత్తం 16 రైళ్లు తిరుపతి, మచిలీపట్నం స్టేషన్ల మధ్య రాకపోకలు సాగిస్తాయి. తిరుపతిలో బయలుదేరి ప్రత్యేక రైలు ఆదివారం రాత్రి ఉదయం 10:20కి బయలుదేరి సోమవారం ఉదయం 7:30కు మచిలీపట్నం చేరుకోనుంది. అలాగే మచిలీపట్నంలో సోమవారం సాయంత్రం తెల్లవారుజాము 6:20కి బయలుదేరే ప్రత్యేక రైలు మరుసటి రోజు తెల్లవారుజాము 3:20కి తిరుపతి చేరుకోనుంది. అలాగే ఈ రెండు రైళ్లకు తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి జంక్షన్, విజయవాడ జంక్షన్, గుడివాడ జంక్షన్, పెడన, మచిలీపట్నంలో స్టాప్లు ఇచ్చారు. అలాగే ఈ ప్రత్యేక రైళ్లలో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్లు అందుబాటులో ఉంచారు.